అందులో ఉన్నారు. సో నా ప్రీవియస్ వీడియో చూసాక సల్ఫాబాద్ ఇంకా లవా బ్రిడ్జ్ గురించి చేశాను కదా, దానికి దగ్గరలో ఒక సీక్రెట్ ప్లేస్ అనలేం కానీ మామూలుగా తక్కువ ఎక్స్ప్లోర్ ప్లేస్ అనమాట. అది ఎక్కడ ఉంటుంది ఏంటి అని మీకు ఈ లొకేషన్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే గుర్తుంటుంది. అది మీకు ఎదురుగా కనపడుతుంది లవా బ్రిడ్జ్. ఇది మొత్తం చుట్టుపక్కల ఇది వచ్చి సల్ఫాబాద్. ఇక్కడ స్టెప్స్ దిగి మీరు కిందకి వెళ్తే కనుక ఆ లోపలికి వెళ్ళాము. లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న గుహలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు వెళ్తే కనుక లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తాను. చూస్తున్నారు కదా లోపల అంబియన్స్ అంతా ఎలా ఉందో, మొత్తం అట్మాస్ఫియర్. ఇది చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట ఈ ప్లేస్. ఎక్కువ మందికి ఐడియా ఉండదు, కొంతమంది అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికైతే ఇక్కడ షాప్స్ అట్లాంటివి ఏం లేవు. మామూలుగా కొన్ని వీళ్ళ ఆర్ట్ క్రాఫ్ట్ ఉంది, వీళ్ళ ఫొటోస్ ఇవే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది ఇలా స్ట్రైట్గా వచ్చారు, మన డెడ్ ఎండ్కి వచ్చారు మీరు. ఇది కొంచెం ఎత్తు ఉంటుంది, మీరు కొంచెం పొడుగున్న వాళ్ళు కొంచెం బెండే రావాలి. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా నుంచి ఇలా మీరు నీట్గా వెళ్తే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు వింటర్ మూలన వాటర్ లెవెల్ చూడొచ్చు మీరు ఎంత పై వరకు ఉందో. సమ్మర్కి వస్తే ఇంకొంచెం చాలా దిగిపోతుంది, మరి ఇంత పై వరకు ఉండదు. సో ఇంత ప్రీవియస్ వీడియోస్ మాట్లాడడం కదా, ఆయన వక్తాంగ్ గోర్గాసి కానీ ఆయన అనమాట, లైక్ రిఫార్మర్ అనొచ్చు మొత్తం టిప్లీసీకి. సో ఇది ఇక్కడ బోట్ రైడ్స్ ఇవి కూడా ఉంటాయి మీకు. అది బ్లూ కలర్ కనిపిస్తున్న పీస్ ఆఫ్ బ్రిడ్జ్, మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాం దాన్ని. సో ఇక్కడ అంబియన్స్ ఇలా ఉంటుంది, చిన్న రెస్టారెంట్ ఉంటుంది. సో మీరు చూస్తే కనుక అక్కడ కొన్ని చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి. మనం వెళ్ళడానికి లేదు, ఒకప్పుడు యూజ్ చేసేవారేమో.